బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ఎంఐఎం ఎమ్మెల్యే అతని అనుచరులపై స్థానికులు తిరగబడి దాడికి ప్రయత్నించారు. నాలా సమస్య పరిష్కరించామంటూ ఆ కాలయాపన చేస్తున్నారంటూ ఎమ్మెల్యేను నిలదీసి అడ్డొచ్చిన ఎమ్మెల్యే అనుచరులను స్థానికులు చితకబడినట్లు తెలుస్తోంది. నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు నాలాలు పరిశీలించడానికి నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ వచ్చారు. ఈ క్రమంలోనే స్థానికులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక యాకత్పుర పరిధిలో నాలా సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ స్థానికులు నిలదీశారు. వానాకాలం వచ్చినా కూడా నాలా పనులు చేయటం లేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేకు స్థానికులకు మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. ఎమ్మెల్యేను స్థానిక వ్యక్తులు తోయడంతో గొడవ మరింత ఉధృతంగా మారింది. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరులను స్థానికులు చేతికబాదారు. ఇక గొడవ పెద్దది కావడంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో ఎంఐఎం ఎమ్మెల్యే అతని అనుచరులపై స్థానికులు తిరగబడి దాడికి ప్రయత్నించారు. నాలా సమస్య పరిష్కరిస్తానంటూ కాలయాపన చేస్తున్నాడని ఎమ్మెల్యేను నిలదీసి అడ్డొచ్చిన ఎమ్మెల్యే అనుచరులను కూడా స్థానికులు చితకబాదినట్లు తెలుస్తోంది. నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు నాలాలు పరిశీలించడానికి నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ వచ్చారు. ఈ క్రమంలోనే స్థానికులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యాకత్పుర పరిధిలో నాలా సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ను స్థానికులు నిలదీశారు. వానాకాలం వచ్చినా కూడా చాలా పనులు ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేకు స్థానికులకు మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. ఎమ్మెల్యేను స్థానిక వ్యక్తులు తోయడంతో గొడవ మరింత ఉధృతంగా మారింది. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరులు సైతం స్థానికులు చితకబాదారు. ఇక గొడవ పెద్దది కావడంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.